నేను గొర్రెలకు మంచి కాపరి. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును. నేను గొర్రెలకు మంచి కాపరి. ఈ మాట ఎవరు చెప్తున్నారంటే స్వయాన యేసుక్రీస్తు ప్రభుల వారే చెబుతున్నారు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మన మంచి కాపరి అయిన యేసయ్య మన కొరకు ప్రాణం పెట్టాడు. అందుకనే ఆయన మంచి కాపరి అని ఈరోజు ఒడుకు దృఢంగా సాక్ష్యమియగలం. ఈ ప్రపంచములో ఉన్నటువంటి మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు. అందుకు ఆయన మంచి కాపరి అయిపోయాడు. ఒట్టి ప్రాణం పెట్టడమే కాదు, 3.5 సంవత్సర కాలములో సేవా పరిచర్యలో గొర్రెలను కాయుటలో, కాపరిగా ఉండుటలో ఎక్కడ కూడా అలసత్వం కానీ నిర్లక్ష్యము కానీ చేసిన వాడు కాపరి యొక్క లక్షణాలు, కాపరి యొక్క గుణగణాలు, కాపరి యొక్క వ్యక్తిత్వము ఎలాగో ఉండాలో అవన్నీ యేసుక్రీస్తులో మనకు కనబడతాయి. అవన్నీ యేసుక్రీస్తులో మనకు కనబడతాయి. ఇక ఏ మనుషులు గాని, ఇక ఏ మహనీయుల్లో గాని, ఇక ఏ చెప్పేవాళ్ళు కానీ ఇలాంటి సుగుణం కనబడదు. ఏ పుస్తకాలలో కూడా అట్లీస్ట్ దాన్ని ఏమంటామండి, కట్టుకథలు ఉంటాయి, కొన్ని కథలు రాసిన పుస్తకాలు ఉంటాయి కదా, వాటిలో కూడా కనపడవు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో అద్భుతమైన రీతిలో ప్రభువు చెప్పిన మాట భక్త కోటికి, ప్రపంచానికి తెలియాలని యోహాను భక్తుడు రాస్తున్నటువంటి మాట, స్వయాన యేసు ప్రభు చెప్పిన మాట. నేను గొర్రెలకు మంచి కాపరి. ఏమండి, గొర్రెల కాపరి, గొర్రెలకు కాయువాడు, గొర్రెలకు కాపలాగా ఉన్నవాడు. సహజంగా మన గ్రామాల్లో కానీ ఈ లోకంలో కొందరు ఉన్నారు కదా కాసేవారు, అలా వారిని ఎప్పుడైనా మీరు గమనించినారా? వారిని ఎప్పుడైనా ఆలోచించరా? ఈ విధానాలు నేను పల్లెటూరు వాసిని కనుక అక్కడ కాసేవారు కూడా నాకు తెలుసు. బహుశా మీ అందరికి కూడా తెలిసిందో తెలియకపోయే విషయమేమి మరమేమేం కాదు. అలాగా నేను గొర్రెలకు మంచి కాపరిని. కాపరి అనగా కాయువాడు, కావలివాడు. కాయువాడు, కావలివాడు. కాపరి అనగా నడిపించేవాడు, అంతేనా? గొర్రెలు నడిపించేవాడు కదా. కాపరి అనగా కావలివాడు, కాయువాడు,
నడిపించేవాడు. కాపరి అనగా దాని మీద అధికారం కలిగిన వాడు. అంటే దాన్ని నడిపించడానికి ఇలా ముందుకెళ్తుందండి. పొరపాటున పక్కన ఏదో చెట్టు చూసింది గొర్రె. దాన్ని తిన్ని పోయి చూసినప్పుడు అది కింద ముళ్ళకం ఉందో లేకపోతే గుంట ఉంది అనుకో, అప్పుడు ఏం చేస్తాడు ఈ కాపరి? కర్ర ఉంటుంది చేతులు, దాన్ని అదిలిస్తాడు. అంటే దాని అర్థం ఏంటి? దాని మీద ఒకవేళ దానికి ఇష్టం లేకపోయినా, అది తినాలని ముందుకెళ్ళినా పక్కకు రావడానికి ఇష్టం లేక బలవంతంగా అయినా కూడా దాని మీద అధికారంతో పక్కకు మళ్ళిస్తాడు. ఎందుకని? ఆ గొర్రె మంచిగా నడిపించబడాలి అని. ఇంకొక మాట చెప్పాలంటే కాపరి అనగా దాని మీద ప్రభుత్వం లేదా పరిపాలించేవాడు. దాని ఆలన పాలన, దాని యొక్క ఆహారము, నీరు, దాని యొక్క సేఫ్టీ ఏమండి, వాటి యొక్క ఎక్కడ ఉంటే ఏ రకంగా అవి మంచిగా ఉంటాయి, సేద తీర్చుకుంటాయి, కాస్త మంచిగా అవి ఉంటాయి అన్న సంగతి ఆ కాపరికి బాగా తెలుసు. మన మంచి కాపరి అయిన యేసయ్యకు అంతకు మించి తెలుసు. హల్లెలూయా. అందుకనే భక్తుడు ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకు ఏమీ లేదు కాదు, ఏమీ లేదు కాదు. లేమంటే లేచి యెహోవా నా కాపరి, నాకేం లేదన్నాడు. ఏం లేకపోతే ఎందుకు కూర్చోను? కొదవలేదు అని అంటే లేదు అనే ఆ పద్ధతి లేదు అని. కాపరి నాకు లేక కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, నా ప్రాణానికి ఆయనే సేద తీర్చుచున్నాడు. ఇంకా ఇదో మూడో కీర్తన. పచ్చిక గల చోట్ల ఆయన పరుండు చేయుచున్నాడు, నాశనకరమైన గుంటలో పడకుండా నన్ను ఆయనే కాపాడుతున్నాడు. చదవండి అమ్మ. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. ఇది యెహోవా కాపరిత్వములో ఉన్న వారికి ఉండవలసిన అనుభవాలు. భక్తుడు అట్టి అనుభవాలలో నడిపించబడి వ్రాసినటువంటి మాటలు. అలాంటి దేవుడే ఈ రోజున మనకు మంచి కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మంచి కాపరి తోడుగా ఉంటే మనకేముంటదంట? లేమి ఉండదు. రెండవదిగా పచ్చిక గల చోట్ల మనల్ని పరుండే, అంటే పచ్చిక గల చోట్ల మంచిగా బాగా పచ్చగా ఉంటే ఆ చెట్లను ఆ తోటకు వెళ్ళినప్పుడు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. అన్నట్లుంటదా?
నా ప్రాణమునకు ఆయన నీటి జలాల దగ్గరికి వెళ్ళినప్పుడు, సముద్రాల నదుల దగ్గరికి, సరస్సు తీరాల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ కాలువల మన మనసులో ఒక ఉల్లాసమైన ఇది తత్వం అనేది ఉంటుంది. సేద తీర్చు తన నామమును బట్టి నీతి మార్గములో ఆయన కాపరిగా ఉంటే జరిగే విషయాలు. ఆయన దుడ్డు కర్ర దండము నాకు ఆదరించును, ఆయన నాకు తోడుగా మా శత్రువుల ఎదుట సిద్ధపరచు. అందుకు నేనేం చేస్తానని అన్నాడంటే ఆయన, నా కృపాక్షేమాలు నా వెంట వచ్చును, అందుకు నేనేం చేస్తానంటే చిరకాలము యెహోవా మందిరములోనే నేను నివాసము చేస్తాను అన్నాడు. అంటే యెహోవా లేదా ఆ ప్రభువైన యేసుక్రీస్తు కాపరిగా అంగీకరించిన ప్రతి వారి విషయాలలో ఈ కీర్తనకారుడు పొందిన అనుభవాలన్నీ కూడా తూచా తప్పగా మనము కూడా అనుభవించుతాము. హల్లెలూయా. ఒకవేళ అందులో మనం అనుభవించలేక ఆ అనుభవాల్లో లేకపోతున్నామంటే మనకు ఇంకా దేవుడు మంచి కాపరిగా లేనట్లే, ఉన్నట్లయితే కాదు. ఒకవేళ దేవుడు మంచి కాపరిగా ఉన్నాడంటే ఈ అనుభవాల గుండా ప్రభు మనల్ని నడిపిస్తాడు. ఎందుకంటే ఆయన మంచి కాపరి. మంచి కాపరి తన గొర్రెలకు ఏం చేస్తాడంట? ప్రాణమే పెడతానంటే ఈ లోకములో నీకు కావలసినది ఆయన ఇవ్వడా? నా ప్రాణమే నీ కోసం పెడతానంటే ఈ లోకములో నీ అవసరతలు తీర్చడా? నీ కోసం నా ప్రాణానే పెట్టేస్తానని చెప్పిన దేవుడు నీవు నడుస్తున్న మార్గములో శ్రమలు వస్తే ఆయన చూస్తూ ఊరుకుంటాడా? నా ప్రాణానే నీ కోసం పెడతానని చెబుతూ ఉంటే ఆయన నువ్వు ఈ లోకంలో కష్టాలు అనుభవిస్తూ ఉంటే, నష్టాల గుండా వెళ్తూ ఉంటే, ఆర్థిక ఇబ్బందుల గుండా వెళ్తా ఉంటే, అవమానాల గుండా వెళ్తా ఉంటే నిన్ను చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? ఊరుకునే దేవుడు కాదు. ఎందుకంటే ప్రాణమే పెట్టే దేవునికి అవి పెద్ద లెక్క కాదు. మరి పెద్ద లెక్క కాదు అన్నప్పుడు మరి ఏంటి? నాకు ఇలా కాపరి నాకు మంచిగా ఉన్నాడా, మంచి కాపరిగా ఉన్నాడా నాకు అని మనకు మనసులో తడుతుంది. మంచి కాపరిగా ఉంటే ఇదిగో కీర్తనకారుడు ఆ అనుభవాలు ఉన్నాయే, ఆ ప్రకారంగా మన జీవితం ఉండాలి. హల్లెలూయా. ఆ అనుభవాల గుండా వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి? ఆయన ఏం చేస్తాడు? ఆ యేసు ప్రభువు ఏం చేస్తాడు? మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? మనం ఏం చేయాలి? ఎలా ముందుకు వెళ్ళాలి అన్న సంగతులు కొన్నిటి 3 విషయాలు మీకు ప్రస్తావించి నేను ముగించేస్తాను. పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా శుభవార్త 15వ అధ్యాయం 4వ వాక్యం చూద్దామండి. మీలో ఏ మనుషునికైనను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 గొర్రెలను అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతకగలడా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఉపమానం చెప్పాడు యేసు ప్రభు. ఒకనికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు అయితే ఉన్నాయి. ఆ 99 గొర్రెలు ఉన్నాయని చెప్పి గొర్రె తప్పిపోయిందని ఊరుకుంటాడా? దాన్ని వెతకడా అండి? ఏమో అంత అవసరం? 99 ఉన్నాయి కదా, ఎందుకు వెతకాలి? 99 ఉన్నాయి కదండి, ఏమో ఒక గొర్రె లేకుంటే చెప్పండి. మన మంచి కాపరైన దేవుడు 99 గొర్రెల కంటే తప్పిపోయిన గొర్రె చాలా విలువైనది అని భావిస్తున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. మన మంచి కాపురి యొక్క మనస్తత్వం మన ఎడల ఏమైందో తెలుసా? తప్పిపోయినటువంటి గొర్రెగా ఉన్న మనల్ని వెతికే మంచి కాపరి. అందుకోసమే ఈ రోజున ఇలా మందలో ఈ గొర్రె దేవుని గురించి మాటలు మాట్లాడుతుంది. లేకుంటే ఎప్పుడో తప్పిపోయింది గొర్రె. అడవి మృగాలకు, అడవుల్లో, కొండల్లో, లోయల్లో, అనగా లోకములో, పాపములో, శాపములో, ఏమండి వ్యసనాలలో, రోగాలలో ఈ గొర్రె మొత్తం పక్క చిక్కిపోయి చచ్చిపోయే స్థితికి వచ్చింది. కానీ వెతికి రక్షించినాడు యేసుక్రీస్తు, మన మంచి కాపరి. అని ఉపమానం చెప్పాడు యేసయ్య. 100 మంది నీతిమంతులు ఉంటే ఏమండి 100 మందిలో 99 మంది ఉన్న ఒక్క పాపి కోసం యేసయ్య వెతికి రక్షించడానికి వచ్చాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దాని అర్థమైంది, తప్పిపోయిన వాటిని వెతికే దేవుడు యేసయ్య. మంచి కాపరి యొక్క మంచి గుణం ఏంటి? తప్పిపోయిన గొర్రెను వెతికే మంచి కాపరి యేసయ్య. ఇది తప్పిపోయిందిలే గొర్రెని విడిచిపెట్టేవాడు కాదు. దాన్ని వెతికి రక్షించి మళ్ళా తీసుకొని వచ్చి తన దగ్గర, తన కాపరత్వములో, తన కావలిలో, తన అండర్టేక్లో, తన పాలన కింద పెట్టేటువంటి దేవుడు యేసుక్రీస్తు. నా ప్రియ దేవుని బిడ్డ, ఏ ఏ విషయాల్లో నువ్వు తప్పిపోతున్నావో, ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోతున్నావో ప్రభు బహుబాగా ఎరిగినటువంటి దేవుడు మనందరినీ. అందుకే చాలా పర్యాయాలు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ మాట్లాడుతుంటాను. ఎందుకు కొన్నిసార్లు మీకు నేను వాక్యం ద్వారా అర్థమైతే అర్థం చేసుకుంటారంటే వాక్యం ద్వారా చెప్తుంటాను. ఒకవేళ వీళ్ళకి అర్థం కాలేదంటే వాక్యాన్ని పక్కన పెట్టి కూడా నీతి సూక్తుల ప్రకారంగా కూడా మీకు వాక్యం చెప్తుంటాను. ఎందుకు? మీకు అర్థం కావాలి. కొన్నిసార్లు కొన్ని జరిగిన సంఘటనలు ఉపమానాల ద్వారా కూడా వాక్యం చెప్తుంటాం. ఏముందిలే, కిషోరు ఎట్లనుండని, రవణ ఎట్లుండని, ఇంకొకరు ఎట్లా, నాయక ఎట్లుండని అంటే కుదరదు. లైన్లో వెళ్తున్నప్పుడు, రోడ్లో వెళ్తున్నప్పుడు, మార్గంలో వెళ్తున్నప్పుడు, ఆ మార్గంలో అలా పక్కకు అటో ఇటో వెళ్తే ఆ గొర్రె ఏమైతే తప్పిపోతుంది. తప్పిపోయిందనుకో ఏమవుతుంది? తన చేతులారా తానే ప్రాణం కోల్పోతుంది, నాశనం అయిపోతుంది. అందుకోసమే సంఘంలో ప్రతి బిడ్డకు అర్థమయ్యే రీతిగా బోధించడానికి గల కారణం ఇదే. ఎప్పటికప్పుడు మన బలహీనతలను ప్రభు ఎత్తి చూపడానికి కారణం ఇదే. ఎప్పటికప్పుడు మన స్థితిగతులను గమనించడానికి, వాక్యము ద్వారా హెచ్చరించడానికి ఇదే కారణం. లేకపోతే మీరు బంధువుల యొద్దకు వెళ్ళకూడదని కాదు, మీరు ఊర్లకు వెళ్ళకూడదని కాదు, మీరు పెళ్ళిళ్ళకు వెళ్ళకూడదని కాదు, లేకపోతే మీరు ఫంక్షన్లు చేసుకోకూడదని కాదు, లేకపోతే మీరు పనులు చేసుకోకూడదు కాదు, డ్యూటీలకు వెళ్ళకూడదని కాదు. ఈ ఉద్దేశం కాదు. వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు. కానీ నీ కాపరికి మించిందైతే కాదు.
ఆ కాపరత్వంలో ఉన్నాక కాపరి దీనికోసం వెళ్ళంటే దానికోసమే వెళ్ళు. ఆయన కావలి కాస్తాడు అక్కడికి వెళ్ళినా కూడా. నిన్ను ఆయన నడిపిస్తాడు. అలా కాకుండా గొర్రెలు ఉన్న మందలో ఒక్క గొర్రె పక్కకి వెళ్ళిపోయింది అనుకో, అది గొర్రె నాశనం అయిపోతుంది. అందుకనే తప్పిపోయిన గొర్రెను వెతికి తీసుకొని రావటానికి వచ్చినటువంటి దేవుడు యేసుక్రీస్తు 2026 సంవత్సరాల క్రితం తప్పిపోయింది మానవ లోకం దేవునిలో నుండి. ఆది కాలములోనే ఆదాము హవ్వల నుండి అక్కడి నుంచే దేవుడు ప్రారంభించినాడు తప్పిపోయిన వారిని వెతికి రక్షించటానికి, మరల మందలో చేర్చటానికి, తిరిగి మరల దేవుని సహవాసంలో చేర్చటానికి, తిరిగి దేవునిలో సఖ్యతతో ఉండటానికి. నేటి క్షణం వరకు కూడా అదే ప్రక్రియ కొనసాగుతూనే ఉందే. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, మన మంచి కాపరి, ఆ కాపరిత్వంలో మనం ఉంటే మనం తప్పిపోయిన కూడా వెతికి మందలోకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. ఒకవేళ తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా కొన్నిసార్లు అదిలిస్తాడు. కర్ర తీసుకొని, వాక్యం అనే కర్ర తీసుకొని అదలిస్తాడు. వాక్యం అనే ఖడ్గం తీసుకొని బెదిరిస్తాడు. వాక్యం అన్నటువంటి నీళ్లు తీసుకొని ముఖాన ఫటమని కొడతాడు మబ్బు తొలగిపోవాలని. వాక్యం అనే అద్దం తీసుకొని నీ ముఖం చూసుకో అద్దంలో అంటాడు కొన్నిసార్లు. వాక్యం అనే పాలను తీసుకొని హ్యాపీగా తాగి బలం తెచ్చుకో, బాగా నాతో నేను చెప్పినట్టు నడుచుకో అని చెప్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, జ్ఞాపకం చేసుకుందా. నేను కఠినంగా కొన్నిసార్లు మాట్లాడేది ఎందుకంటే సెటరేట్ కావాలనే, అంతే కదండి, సెటరేట్ కావాలనే. మనం సెటరేట్ అయినాం అనుకో ఇతరులు సెటరేట్ అవుతారు. ఇంట్లో యజమాని సెటరేట్ అనుకో, యజమానురాలు సెటరేట్ అయినాకో పిల్లలు సెటరేట్ అవుతారు. సంఘములో ఒక్కరు సెటరేట్ అయినానుకో అందరూ సెటరేట్. లేదంటే కనుక గొర్రెల స్వభావం ఎట్లాంటిదంటే, ఒక గొర్రె పోతుందంటే ఇంకా అదేలే వెళ్ళిపోతుంటారు. ఇంకా ఆ గొర్రె మళ్ళా షో అనేంత వరకు, లేదంటే కర్ర తీసుకొని వెంబడిపోయి కొట్టేంత వరకు, అదిలిచ్చేంత వరకు ఇంక ఈ గొర్రె ఆ గొర్రెని చూసుకొనే పోతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు మన మంచి కాపరి. ఇదిగో కాపరిలా, ఆ కాపరి కింద నువ్వు కూడా నాకు కాయనైనా నేను చెప్తా ఉంటానని చెప్పి మందును అప్పగించినాడు. అందుకనే కొన్ని పర్యాయాలు చెప్పక తప్పదు, సూటిగా మీకు మాట్లాడక తప్పదు. మీ క్షేమం కోసం, మన క్షేమం కోసమే, మన ఆశీర్వాదం కోసమే. మనం నాశనం అవ్వకూడదు, మన కుటుంబాలు మరలా లోకంలో కలిసి పాపంలో పడిపోకూడదు, మళ్ళా మనము ఇంతకుముందు ఉన్నటువంటి మార్గంలో వెళ్ళిపోయి మరలా శాపాన్ని కొని తెచ్చుకొని ప్రాణం పోగొట్టుకొని నరకానికి వెళ్ళకూడదు అన్న ఉద్దేశమే దేవుని ఉద్దేశం. జ్ఞాపకం చేసుకుందామంటే, అందుకు ఆ కాపరత్వంలో నువ్వు ఉన్నావు అంటే అదిలిచినప్పుడు కాస్త కదలాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కర్ర తీసుకొని వాక్యం కొట్టినప్పుడు కాస్త సురుకుదనం రావాలి. వాక్యం అనే నీళ్ళతో అలా చెమ్ము నిండా నీళ్లు తీసుకొని కొట్టినప్పుడు ముఖం మీద మబ్బు కాస్త వదలాలి. ఆ వాక్యం అని అర్థం తీసుకొని నీ ముఖం చూసుకొని ఆయన కొంచెంసేపు ఎట్లా నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకున్నప్పుడు చూసుకొని కాస్త సెటరేట్ చూసుకోవాలి. ముఖం మీద ఏదన్నా ఎంటుకలు అట్టయినా ఇట్లయినా ఏంది పరిస్థితి అని. ఆత్మీయ జీవితంలో మెలకువలో కాపరత్వం కింద ఉన్నటువంటి వారి పరిస్థితి ఇది. అంతే కదండి. కాపరి ఇలా నడిపిస్తే
అర్థమైందా? యేసయ్య ఇలా నడిపిస్తే అలా నడవాలి. యేసయ్య ఎన్నుకున్నటువంటి సేవకులు ఇలా నడిపిస్తే అలా వెళ్ళాలి. ఒకవేళ వెళ్తున్నటువంటి మార్గంలో స్వార్థంగా కొందరు సేవకులు చెప్తున్నారు, లే అందులో నువ్వు ఉన్నావని చెప్పు, అది నేను కూడా తెలుసుకుంటా. ఒకవేళ నేను గొర్రెనే, పొరపాటున ఏదైనా నేను తప్పిపోకుండా నేను కూడా మేల్కుంటా. అంతేగాని ఆయన కాపరత్వంలో ఉన్న మనం, ఆయన కాపల కింద ఉన్న మనం, ఆయన కాస్తూ ఉన్నటువంటి గొర్రెలుగా ఉన్న మనం ఈ స్పృహ కోల్పోతే, ఇలాంటి స్పృహ కోల్పోతే మనము ఆయన కాపరత్వంలో నుంచి బయటికి గెంటేయబడి ఏ చెట్లల్లో, పుట్లల్లో, ఏ అడవుల్లో, ఏ కొండల్లో, లోయల్లో, ఏ గుట్టల్లో, ఏ ఆ యొక్క గుంటలో పడి ప్రాణం విడవాల్సింది వస్తుంది. ప్రాణం విడిచిపోవాల్సింది వస్తుంది. ఆ స్థితి రాకూడదనే యేసయ్య మన మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టాడండి. హల్లెలూయా! ప్రాణం పెట్టినవాడు ఈ లోకములో, ఈ మార్గములో ఆయనను కావలిగా వస్తున్నాడు, కాపరిగా ఉన్నాడు. నీకు ఆయన నీ మీద అధికారం కలిగి ఉన్నాడు. నేను నడిపించడానికి ఎక్కడ శాంతికరమైన జనముల యొద్దకు, పచ్చిక గల చోట్లకు ఆయన తోడుండి, ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం చేతబట్టుకొని నిన్ను నడిపించడానికి, నీ ఎదుట ఉన్న శత్రువుల ఎదుట కూడా మంచి భోజనం వారి ఎదుట తినిపించడానికి, కృపాక్షేమాలు నీ వెంట ఉంచటానికి, నీ కుటుంబం వెంట ఉంచటానికి ఆయన మంచి కాపరిగా నీతో ఉన్నాడు. ఆ కాపరిత్వం కింద ఉన్న మనం, ఆయన పరిపాలన కింద ఉన్న మనం, ఆయన చెప్పినట్లు మనం ఎక్కడ అదిలిస్తే, ఎక్కడ మనకు చెబుతూ అలా కాదు ఇలా ఇలా అలా అని మనం చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు, మాట వినుకుంటూ వెళ్తే ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక మార్గంలో మనకి ఏది తక్కువ లేకుండా దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా! హల్లెలూయా! నా ప్రియ దేవుని బిడ్డలారా, అర్థం చేసుకోండి. దాని అర్థం ఏంటి? తప్పిపోయిన వారు అనగా ఎవరు? దేవుడు చెప్పిందే పక్క కింద వాక్యం చెప్పినాడు కదా, ఉపమానం 99 నీతిమంతులున్న ఒక్క పాపి రక్షణ కొరకు, తప్పిపోయిన వారి కొరకు నేను వెతికి రక్షిస్తే నాకు పరలోకంలో ఎంత సంతోషం అంటాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎవరు తప్పిపోతారు? పాపం చేసిన వారే కదండి, అంతే కదా. అంటే పాపికి రక్షణ కలగజేసే దేవుడు యేసయ్య. హల్లెలూయా! పాపులను రక్షించుటకే పరలోకము నుండి భూమికై దిగి వచ్చిన దేవుడు యేసుక్రీస్తు. తప్పిపోయిన మనిషిని తిరిగి మందలో చేర్చడానికే, రక్షించడానికే వచ్చిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన వాడవా. అంతేగాని ఏదో మతాలకు, కులాలకు, వర్గాలకు చిచ్చు పెట్టడానికి వచ్చిన వాడు కాదు యేసయ్య. లేక ఆ దేశానికి, ఈ దేశానికి, ఆ ప్రాంతానికి, ఆ ప్రజలకు, వీళ్ళకు, వాళ్లకు దేవుడని ఆ పూజలు అందుకోవడానికి వచ్చిన వాడు కాదు యేసయ్య. తప్పిపోయిన మనిషిని వెతికి రక్షించడానికి. అందుకనే బైబిల్లో రాయబడింది చక్కగా, నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చానని లూకా శుభవార్త 19వ అధ్యాయం 10వ వాక్యంలో రాయబడి ఉంటుంది. కనుక జ్ఞాపకం చేసుకుందాం, యేసయ్య కాపరత్వం కింద ఉన్న మనం ప్రియ దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కూడా వెతికి రక్షిస్తాడు. ఆయన మంచి కాపరిగా ఉన్నాడు. ఆ కాపరత్వం కింద మనం ఉంటే మనకెంతో మేలు. లూకా శుభవార్త 5వ అధ్యాయం 15వ అధ్యాయం, లూకా శుభవార్త 15వ అధ్యాయం 5వ వాక్యం చదువుదాం. లూకా శుభవార్త 15వ అధ్యాయం 5వ వాక్యం. అది దొరికినప్పుడు సంతోషముతో తాను తన భుజాల మీద వేసుకొని ఇంటికి తన స్నేహితులను
పొరుగువాటిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. 5వ వచనంలో రాయబడిన మాట, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు ఏం చేస్తాడంట ఆయన? ఇంకా భుజాల మీద పెట్టుకొని మోస్తాడు. హల్లెలూయా. నువ్వు పాపములో నుండి బయటికి వచ్చి రక్షణ పొందితే, రక్షించే దేవునికి నువ్వు అప్పగించుకుంటే, ఆయన నిన్ను తన భుజముల మీద మోస్తాడు అని దాని అర్థం. ఇప్పుడు మనం తప్పిపోయి దొరికినాము దేవునికి. దొరికిన మనల్ని ఏం చేస్తున్నాడు ఆయన? తన భుజాల మీద మోస్తున్నాడండి మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన భుజాల మీద మోస్తున్నాడు. మన కుటుంబాలను ఆయన భుజాల మీద మోస్తున్నాడు. చూశారా ఎక్కడైనా గొర్రెల కాపరి, గొల్లలు కాయించుకునే వాళ్ళు ఏదైనా గొర్రె నడవలేకపోతే ఏం చేస్తారు? పొరపాటున అది అనారోగ్యంతో ఉందనుకో ఏం చేస్తారు? భుజం మీద వేసుకుంటారు. నడవలేకపోతే భుజం మీద వేసుకుంటారు. ప్రేమ ఎక్కువైపోయినా భుజం మీద వేసుకుంటారు. వేసుకొని చిన్నగా మోసుకొని వెళ్తారు. చూసారా? అలాగా భుజాల మీద మనం మోస్తున్నాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, భుజాల మీద మోసేవారు ఎవరైనా ఉన్నారా? ఒకవేళ మోసినా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు పట్టుమంటే, లేకుంటే హే దిగా చచ్చిపోతున్నాం బరువుతా, ఎంత హ్యాపీ కూర్చున్నావో దిగేసాయి అంటారా లేదా? ఈ లోకంలో ఉన్న ప్రతి వారు అనే మాట అదేండి. కానీ యేసయ్య ఈరోజు వరకు నీకు తెలుసో తెలియదో కానీ మనల్ని ఆయన భుజాల మీదనే మోస్తున్నాడు. హల్లెలూయా. మోస్తున్నట్టే నేను నా కాళ్ళతో నడుస్తున్నాను కదా పాస్టరయ్య అంటారేమో. నా కాళ్ళతో నేను నడుతున్నా కదా పాస్టరయ్య అంటారేమో. మోయడం అంటే అట్టని కాదు, మన భారం, మన బరువు, మన బాధ్యత ఆయన మోస్తున్నాడు. దేవునికి స్తోత్రం. భరిస్తున్నాడు. హల్లెలూయా. అది మోయడం అంటే. నువ్వు మోయవలసిన బరువు, నువ్వు మోయవలసిన భారం, నువ్వు భరించాల్సిన ఆ బరువు యేసయ్య భరిస్తూ భుజాల మీద మోస్తున్నాడు. ఇప్పటి వరకు కూడా అదే పని చేస్తున్నాడు. 2026 సంవత్సరాల క్రితం చేశాడు, ప్రాణం పెట్టాడు. ఇప్పటికీ కూడా అదృశ్య దేవునిగా ఆయన ఆ పని చేస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ మాట చెప్తున్నాడంటే ఏమన్నాడు? సమస్త భారం మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దకు రండి, నేను విశ్రాంతి కలగజేస్తాను. నీ భారం తేలికగాను, నీ బరువు సులువుగాను. అంటే సులువుగా, హాయిగా. ఇప్పుడు సమస్యలు, కష్టాలు, లేదా సంసారం అనే బరువు బాధ్యత, లేదా పిల్లలనే బరువు బాధ్యత, ఆర్థికపరమైనటువంటి మనకు ఒక భాగం కదా మన జీవిత విధానంలో. ఇది పోయలేక మూర్ఛిల్లిపోతున్న వారు ఎంతమంది ఉన్నారు ప్రపంచంలో? ఎంతమంది ఉన్నారు? మూర్ఛిల్లిపోతున్నారు. కొంతమంది తట్టుకోలేక, తాడుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు, సూసైడ్ చేసుకుంటున్నారు. మరికొంత ఆలోచించి ఏం చేస్తున్నారు? అనారోగ్యం తెచ్చుకొని అనారోగ్యాలతో కాలాన్ని ముగిస్తున్నారు. మరికొందరు నాకు ఈ సీటు చింత ఏం లేదు, సన్యాసి అయిపోతే బాగుంటున్నారు. పాపులము మేము, ఓ తండ్రి పాపులము మేము అని ట్రైన్లలో, బస్సులలో తిరుగుతున్నారు. అవునా కదా? ఏమంటే ఇదెందుకు ఈ సమస్యని? పిల్లలు ఉన్నారనే బాధ్యత, భార్య ఉందనే బాధ్యత, భర్త ఉన్నాడనే బాధ్యత, తల్లిదండ్రులు ఉన్నారనే బాధ్యత. ఇదేం అక్కర్లేక వాళ్ళకు ఏం చేస్తారు? అడుక్కోవడం,
చాలా బహు తక్కువ మంది నిజంగా వాళ్ళు చేత కాక వాళ్ళను మనం కించపరచట్లే. వాళ్ళకు చేతనంత వరకు సహాయం మనం చేయటం మంచిది. నిజముగా వారికి దిక్కులు దేశ లేకుండా ఉన్నారు, కొంతమంది ఉంటారు, వాళ్ళకి చేయాలి. కానీ చాలా వరకు 90% ఈ రోజున అడుక్కుంటున్నారండి. ఏంట్రా కథ అంటే, నాకు ఇంట్లోంచి బయటకు వచ్చానండి, మా అమ్మ మా నాయన పట్టించుకోలే, నా భార్య పట్టించుకోలే, నా భర్త పట్టించుకోలే, నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలే అని ఈజీగా దీనికి అలవాటు పడి సాయంకాలం లోపల హ్యాపీగా ఒక 500-1000 రూపాయలు వస్తుంది. బాగా మంచి బిర్యానీ తినొచ్చు, ఫుల్గా తాగి తినొచ్చు. పోయి చూడండి 9 గంటల నుంచి చూస్తే అడుక్కున్నదంతా ఎక్కడ ఉంటుంది అంటే బార్లో ఉంటుంది డబ్బులు. అక్కడ పోయి మంచిగా 2-3 కోటర్లు, తర్వాత మంచి బిర్యానీ తెచ్చుకొని రాత్రి అంతా స్వర్గాన్ని చూస్తుంటాడు, తేలాడుతుంటాడు పైన. ఎందుకు తెలుసా? వద్దుర స్వామి, ఈ బరువు, ఈ బాధ్యత, ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ వద్దుర స్వామి అన్నోళ్ళు. కానీ మనకున్నాయి కదా, మనం మోస్తున్నాం కదా, కొన్నిసార్లు బాధే కలుగుతుంది, బరువే అవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది, సమస్యాత్మకంగా ఉంటుంది. అయితే నేను అంటాను, మనకు మంచి కాపరి మన భారాన్ని ఆయన భుజాల మీద మోసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన సంసారాన్ని, మన సంసార భారాన్ని, మన పిల్లల భారాన్ని, మన భారాన్ని ఆయన భరించాడండి. అందుకని అంటాడు, అనుదినము నీ భారము నేను భరించి ఉన్నాను. కీర్తన గ్రంథములు అంటాడు, ఎప్పుడు 2026 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. అనుదినం నీ భారం, మన భారాన్ని భరించినటువంటి వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు. మనిషి భారం, మనిషి బాధ్యత, మనిషి బరువు, మనిషి యొక్క మానవత్వాన్ని గౌరవించినవాడు, వాటిని మోసినవాడు, భరించినవాడు నజరేయుడైన యేసు. నిజమిది, నగ్న సత్యం. కనుక నువ్వేం మోయాకు, దేవుడిదే భారమే అన్నాడు కదా. అన్న చెప్పినట్టు, గుర్తు చేసినట్టు, నీ భారం అంతా యెహోవా మీద మోపు, ఆయనే నిన్ను ఆదుకుంటాడు. దేని గురించి నువ్వు చింత చెయ్యకుడి. ఏమన్నాడు? దేని గురించి మీరు చింత చేయకుడి, మీ చింత యావత్తు ఆయన మీదే అండి. నీకు నీవే మొత్తం ఉన్నావు, నీకు నీవే మొత్తంలో బరువు అయిపోతూ ఉందే, నీకు నీవే మొత్తంలో భారం అయిపోతూ ఉందే, నీకు నీవే మొత్తంలో నీకు ఎక్కసం అయిపోయింది పూర్తిగా. దేవుని మీద వేయి, ఆయన మోస్తాడు, నీకు తేలిక అవుద్ది. దేవుని మీద వేయి, ఆయన మోస్తాడు, నీకు సులువైపోయిద్ది. దేవుని మీద వేయి, ఆయన చూసుకుంటాడు, నిన్ను చక్కగా నడిపిస్తాడు. అలా కాకుండా నీకు నీవే చింత తీసుకొని నీకు నీవే భారం మోస్తూ ఉంటే, ఆ భారం మోసేంత వరకు, నువ్వు చింత చేసేంత వరకు దేవుడు చొరవ తీసుకోవడం. ఎప్పుడు నా చేత కాదు ప్రభువా, నీవే నా ఆధారం, నీపైనే భారం మోస్తున్నా, నా వల్ల కావట్లే, మోసిన్నాళ్ళు మోసినా, సచిన్నాళ్ళు సచ్చినా, ఇదిగో నీ మీదే మోపుతున్నా స్వామి, నా వల్ల కాడని మోపే. దేవుడు ఎందుకు చూసుకోడు చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యకరమైన, ఎందుకంటే ఆయన మన భారాన్ని మోసే దేవుడు. తప్పిపోయిన గురిని ఏ విధంగా రక్షిస్తాడో, రక్షించిన తర్వాత మరల దాన్ని నడిపించకుండా, తీసుకొని రాకుండా భుజాల మీద మోసుకొని వస్తాడో, అట్లా మనల్ని మోసుకొని తీసుకొని వెళ్ళే దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మీద మోపుదాం. నేను చాలాసార్లు చెప్పిన ఉపమానం, దగ్గర నాకు గుర్తుండి 2-3 సార్లు నేను చెప్పినట్టున్నా. ఏమండి, కట్టెల మోపు మోసుకొని వస్తుంది ఒక ఆమె.
దారిలో ఊరి బయట అక్కడి నుంచి ఒక ఎద్దుల బండి వస్తూ ఉంది. యజమానుడుండి, అమ్మా చాలా బరువు పడుతున్నావు, నా బండి మీద కూర్చో అన్నాడు. సర్లేని ఆమె బండి మీద ఎక్కి కూర్చుంది. చిన్నగా అయినా మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నాడు. ఊరి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎక్కడ దిగాలో కనుక్కుందామని చెప్పి తిరిగి అటు చూసి, అమ్మ ఎక్కడ దిగాల నువ్వు అని చూస్తే ఆమె ఎక్కి కూర్చొని ఆమె మీద కట్టెల మోపు నెత్తి మీద పెట్టి కూర్చుంది. ఆమె కూర్చునేది ఎక్కడ? బండి మీద. కట్టెల మోపు ఎక్కడుంది? ఆమె నెత్తి మీద ఉంది. ఆయన బండి తోలటోడు ఉండి, ఏందమ్మా దాని మీద మోపు వేయకూడదా, దించుకోకూడదా, నెత్తి మీద అట్లా బరువు పెట్టుకున్నామంటే, ఎందుకులయ్యా ఎద్దులకు భారం అనేదంట. అంటే ఆమెను మోస్తుంది ఎద్దులే, ఆ కట్టెలను మోస్తున్నది ఎద్దులే, ఆ బండి తోలుతున్న వాడిని మోస్తున్నది. అర్థం ఉందా? ఈరోజు అట్నే చేస్తున్నారు. మరి దేవుని సంధికి వచ్చి కూడా, దేవుని నమ్ముకొని కూడా, దేవుని అంగీకరించి కూడా, దేవుళ్ళు కొనసాగుతూ కూడా భారం మాస్తం వారే మోస్తున్నారు, దేవుని మీద మోపడంలా. అందుకనే వాళ్ళు సరిగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. పడుతున్నారు, లేస్తున్నారు, మోయలేక మోస్తున్నారు, దమన కింద పడే చోట కింద పడిపోతున్నారు. కొందరు మోయలేక మా వల్ల కాదని బడ కిందేసినట్టు వెళ్ళిపోతున్నారు. మరికొందరేమో నా వల్ల కావట్లేదు, నువ్వే చూసుకొని పోరాపో అని చెప్తున్నారు. అవునే కదా? నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. మన భుజాల మీద మోస్తాడు. ఆనాడు ఇశ్రాయేలీయులను చంకన పెట్టుకొని, ఆ తల్లి చంకన పెట్టుకొని చంటి బిడ్డలు మోసినట్లుగా మోసినాడు ఇశ్రాయేలీయులను. తండ్రి తన భుజాల మీద మోసినట్లుగా మోసాడు. ఆ దేవుడే ఈ రోజున నిన్ను, నన్ను, మనలందరినీ కూడా తన భుజముల మీద మోస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. బరువు, భారం, బాధ్యత అన్యాయం మీద వేయి, ఆయన చూసుకుంటాడు. అప్పుడు నిన్ను ఆయన కాపరిగా, అమ్మా ఇలా నడువు, అయ్యా ఇలా నడువు, ఇలా ఆగు, మరలా ఇలా యూటర్న్ తీసుకో, లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, లేదు కాస్త కూర్చో, లేగో మళ్ళీ వెళ్ళు, చక్కగా ప్రతిదీ కూడా ఆయన నీకు ఆలోచనిచ్చి ముందుకు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక జ్ఞాపకం చేస్తున్నానండి, ఎవరైతే పశ్చాత్తాపడి రక్షణ పొంది ప్రభు చేత పట్టబడి, అంటే రక్షించబడి ఆయన మీద భారం వేస్తారో వారందరినీ కూడా ఆయన మోసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. మోసే దేవుడు కాదు, మనల్ని మోసే దేవునిగా. హల్లెలూయా. ఆ మోసే దేవుడు కాదు, ఆ మోసే దేవుడే మనల్ని మోసే దేవుడిగా ఉన్నాడు. హల్లెలూయా. చివరిగా ఓ మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయం 16వ వాక్యం. 10వ అధ్యాయం 16వ వాక్యం. ఈ దొడ్డివి కానివి వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరము వినును, అప్పుడు మంద ఒక్కటియు గొర్రెల ఒక్కడును అగును. నేను మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. ఈ దొడ్డి కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకొని రావలెను, అవి నా స్వరం వినును, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపరి ఒక్కడును అగును అని మాట్లాడుతూ ఇంకా ముందుకు అట్లనే కిందికి వస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, గొర్రె హాని కలగకుండా చూసే
కాపరి అని కూడా రాయబడింది. గొర్రెకు హాని కలగకుండా చూసి మందల చేర్చే దేవుడు. అంటే హాని రానియకుండా చేస్తాడు. అందుకే అన్నాడు, ఏమన్నాడు? అంధకారపు లోయలలో నేను నడిచినను ఏ అపాయమునకు నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. దాని అర్థం ఏంటి? మనం శోధనలో ఉన్నా, కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, అవమానంలో ఉన్నా, నిందల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా ప్రియ దేవుని బిడ్డారా, హాని అయితే కలగనీయడు. హాని అయితే కలగనీయడు. అవి ఉండొచ్చు, హాని కలగనీయడు. దానికి నిదర్శనం షడ్రక్ మెషక్ అబేద్నెగోలు. ఎదురయ్యాయి, సమస్య వచ్చింది, పట్టి బంధించి దాంట్లో వేస్తే ఏమైంది? హాని జరగాలి, కానీ హాని దానియేలు ప్రార్థన చేయొద్దన్నాడు, కానీ చేశాడు. హాని చేయాలని చూశారు, సింహాలకు గుహలు వేశారు. అవి ఏం చేయాలి? తినేసేయాలి, కానీ హాని కలగల. అట మొర్దెకై విషయంలో కావచ్చు, యూదుల విషయంలో కావచ్చు, నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము ఎదురైన విషయంలో కావచ్చు, ఎరుకో గోడలు కోల్చే విషయంలో, అన్ని విషయాల్లో హాని కలగకుండా దేవుడు కాపాడుతొచ్చాడు. గొర్రెకు హాని కలగజేయడండి దేవుడు. తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన దేవుడు హాని కలుగ చేయడం. హాని వచ్చినట్లుగా వస్తుంది, అంటే సమస్య వచ్చినట్టుగా వస్తుంది, కానీ హాని దాని ద్వారా మనకు ముప్పు మాత్రం కలగదు. దాంట్లోంచి తప్పిస్తాడు. అంత గొప్ప మంచి దేవుడు మనం ఆరాధిస్తున్న మన మంచి కాపరి అయినటువంటి యేసయ్య. హల్లెలూయా. కనుక నువ్వు ఏమాత్రం భయపడాకు, సందేహించాకు, జడియవాకు. నేను మంచి కాపరిని కలిగి ఉన్నా. ఎందుకంటే నశించిపోయే నన్ను వెదికి రక్షించినాడు కదా, తప్పిపోయిన నన్ను దేవుడు వెదికి రక్షించి తీసుకొని వచ్చి భుజాల మీద మోస్తున్నాడే. ఇక ముందున్న ఏ హాని నన్ను ఏం చేయగలుగుతుంది, ఏ సమస్య నన్ను ఏం చేయగలుగుతుంది, ఏ అనారోగ్యం నన్ను ఏం చేయగలుగుతుంది, ఏ ఇబ్బందులు నన్ను ఏమి చేయగలుగుతాయని ప్రగాఢమైన విశ్వాసముతో ముందుకు ప్రయాణం చేస్తే ఆయన మంచి నీ కాపరి, మన కాపరి, హాయిగా తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. హానిలో కూడా హాయిగా నడిపిస్తాడు. హల్లెలూయా. హానిలో కూడా హాయిగా నడిపించే దేవుడు. హల్లెలూయా. అట్టి మంచి దేవుడు మనతో ఉన్నాడు. కనుక నేను గొర్రెలకు మంచి కాపరి. ఆ కాపరత్వం కిందికి పూర్తిగా రావాలండి, పూర్తిగా రావాలి. అరకొర కాదు. ఆయన ఎలా నడిపిస్తే అలా ఆయన నడిపింపులోనికి. గొర్రెలు కాపరి కింద ఎలా తీసుకొని తోలుకొని వెళ్తూ ఉంటే, అలా మసులుకుంటే అవి బాగా వెళ్తాయి, అంతేనా? లేకపోతే తప్పిపోతే ఏమవుతాయి? ఈ పరిస్థితి కూడా అంతే. ఆత్మీయ జీవితంలో హాయిగా మనము మన కుటుంబాలు ముందుకు వెళ్ళాలంటే మన మంచి కాపరైన యేసయ్య కాపరత్వం కిందికి రావాలి. కాపరత్వం కిందికి రావాలి. ఆ కాపరత్వం కిందికి వచ్చినప్పుడు దేవుడే నిన్ను, నీ కుటుంబాన్ని హాయిగా నడిపిస్తాడు, హాని రాకుండా. ఒకవేళ అవి వచ్చిన వాటన్నిటిలో నుంచి దేవుడే సహాయం చేసి నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి కృప మన మంచి కాపరైన మన దేవుడు మనందరికీ దయచేయును కాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చేతులు దొంచి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన.